మన తెలుగు విద్యార్థులకు ఈ సైబర్ సెక్యూరిటీ సిరీస్లో రెండో వీడియోలో స్వాగతం. యాక్చువల్గా ఈ వీడియో రెండు భాగాల్లో ఉంటుంది. మొదటి భాగంలో మనము హ్యాకింగ్ గురించి ఒక ఓవర్వ్యూ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత రెండో భాగంలో ఎథికల్ హ్యాకింగ్, తర్వాత పెనిట్రేషన్ టెస్టింగ్, ఈ రెండు టాపిక్స్ పైన కొంచెం డీటెయిల్డ్గానే డిస్కస్ చేద్దాము. అంటే ఏం యాక్టివిటీస్ చేయాలి, మరి అసలు ఎలా ఈ రెండు స్కిల్ సెట్స్ ఎలా పొందాలి ఏంటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో పదండి ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు కొన్ని హార్డ్ ఫ్యాక్ట్స్ చూద్దామండి. సో ఇక్కడ మీరు ఇప్పటివరకు లోకంలో ఏ సిస్టమ్ తీసుకున్నా సరే, మరి సిస్టమ్ అనుగా నా ఉద్దేశం ఏమిటి, ప్యూర్ హార్డ్వేర్ కావచ్చు, లేకపోతే ప్యూర్ సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే కాంబినేషన్ అయినా కావచ్చు. సో వీటిల్లో ఏది తీసుకున్నా, ఎలాంటి సిస్టమ్ అయినా సరే దాన్ని అజంప్షన్స్ పట్టే బిల్డ్ చేస్తారు. న్యాచురలీ మరి దానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఈ సిస్టమ్స్ అన్నిటినీ మరి బిల్డ్ చేసేది మనుషులే. మనుషులు ఖచ్చితంగా తప్పులు చేస్తారు. తప్పులు చేయని మనిషి అంటూ లేడు. కాబట్టి అట్లీస్ట్ ఇన్ థియరీ లోకంలో ఇప్పటివరకు తయారైన ఏ హార్డ్వేర్ అయినా సరే, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే, ఏ సిస్టమ్, ఈవెన్ కాంబినేషన్ అయినా సరే, ఏ సిస్టమ్ అయినా సరే అందులో బగ్స్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి ఇక్కడ తేడా అంటే ఒక ప్రోడక్ట్కి ఒక సిస్టమ్కి ఇంకో సిస్టమ్కి తేడా ఎక్కడ అంటే టెస్టింగ్లో ఉంటుంది. సో ఈ సిస్టమ్స్ని టెస్ట్ చేస్తున్నప్పుడు బగ్స్ బయటపడతాయి. మరి వాటిని మళ్ళీ ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తారు. ఒక వర్షన్ రిలీజ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వర్షన్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ అక్కడ బగ్స్ వస్తాయి అండ్ సో ఆన్. సో అందుకే ఇది ఐటరేటివ్ ప్రాసెస్ అనమాట. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే, ఏదో ఒక రోజులో ఒక వారంలో ఏదో సిస్టమ్ బిల్డ్ చేసేయడం ఆ టైప్లో అది కుదరదు. ఖచ్చితంగా ఒక టైం పడుతుంది. సో మొత్తానికి అసలు ఈ హ్యాకింగ్ అంటే ఏమిటి? ఎన్నోసార్లు మీరు మరి పేపర్లో చూసుంటారు, న్యూస్లో వినుంటారు, మరి ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతుండగా వినుంటారు ఈ పదాన్ని. సో అయితే మొత్తానికి ఇప్పుడు ఒక సిస్టమ్ తీసుకుంటే, అదే యాజ్ యూజువల్ హార్డ్వేర్ కానివ్వండి, ప్యూర్ సాఫ్ట్వేర్ కానివ్వండి, లేకపోతే కాంబినేషన్ కానివ్వండి. సో ఒక సిస్టమ్ని ఎక్స్ప్లాయిట్ చేస్తే, అంటే తప్పుగా దాన్ని ఉపయోగిస్తే, దాన్ని సింప్లెస్ట్ పాసిబుల్ టర్మ్స్లో హ్యాకింగ్ అంటారు. అంటే మీరు ఆ సిస్టమ్ని ఇలా వాడకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టిన కూడా మీరు దాన్ని అలా ఎలా వాడకూడదు అంటున్నారో అలానే మీరు దాన్ని వాడుతున్నారు. ఓకే, అలానే మీరు మరి డెవలపర్స్ ఏమో అసలు ఈ విధానంగా వాడకూడదు అని అనుకున్న పాయింట్లో మీరు ఆ విధానంగానే దాన్ని వాడుతున్నారు. అలానే డెవలపర్స్ ఏమో మరి దాన్ని డిఫైన్ చేయలే, ఆ ఫంక్షనాలిటీ డిఫైన్ చేయలే, లేకపోతే దాన్ని దాచిపెట్టారు. దాన్ని మీరు వెతికి పట్టి మరి వాడుతున్నారు. లేదా ఇలా వాడితే దీనివల్ల డేంజర్, అంటే దీనివల్ల మరి ఏమన్నా డేంజరస్ రిజల్ట్స్ ఏమన్నా ఉండొచ్చు అన్న ఒక సిచ్యువేషన్ ఉన్నా మీరు దాన్ని అదే డేంజరస్ విధంగా దాన్ని వాడుతున్నారు, కానీ దాన్ని మేనేజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ హ్యాకింగ్ కిందనే వస్తాయి. అండ్ సబ్జెక్ట్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్, మరి ఇది మీరు హార్డ్వేర్ లెవెల్లో కూడా చేయొచ్చు, సాఫ్ట్వేర్ లెవెల్లో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని హార్డ్వేర్ లెవెల్ హ్యాకింగ్కి ఉదాహరణలు చూద్దాం. అయితే మొదటి ఉదాహరణ సోనీ బిఎంజీ అన్న ఈ బ్రాండ్వి ఆడియో సిడీస్ వచ్చేవి. ఇప్పుడు నేను మాట్లాడే సుమారుగా 2003 దగ్గర, అంటే 22 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. సో వీటిల్లో ఈ సిడీస్లో మొదటిసారి డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్, అంటే డిఆర్ఎం అంటారు కదా. సో ఆ మెకానిజంని మొదటిసారి ఆడియో సిడీస్ లోపలే ఇంప్లిమెంట్ చేశారు. సో ఇక్కడ ఏం జరిగేదంటే, ఇప్పుడు మీరు ఒక డిఆర్ఎం ఆడియో సీడీ ఉందనుకోండి, దీన్ని మీరు సీడీ ప్లేయర్ లేకపోతే డివిడీ ప్లేయర్లో పెడితే నార్మల్గా పాటలు మోగేవి, కొత్తగా మీకేం తేడా ఏమి అక్కడ కనిపించేది కాదు. కానీ ఇప్పుడు మీ దగ్గర ఒక విండోస్ డెస్క్టాప్ లేకపోతే ల్యాప్టాప్ ఉంది, అందులో సీడీ డ్రైవ్, డివిడీ డ్రైవ్ ఉందనుకోండి, దానిలో మీరు ఈ డిఆర్ఎం ఆడియో సీడీ పెట్టారు. ఓకే, సో పెట్టిన పాయింట్లో అంటే మీ ఉద్దేశం ఏంటి, సీడీ రిప్పింగ్ అంటారు. అంటే సీడీ నుంచి మీరు కంటెంట్స్ని హార్డ్ డిస్క్లో కాపీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బేసిక్గా పాటలు కాపీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రయత్నం చేసే ఉద్దేశంతో మీరు సీడీ పెడతారు. కానీ అక్కడ మీకు తెలియకుండా, చెప్పా పెట్టకుండా సైలెంట్గా ఒక చిన్న అప్లికేషన్,
ఆ సీడీలోనే ఉండేది, దాక్కుని ఉండేది. అది మీకు చెప్పబెట్టకుండా మీ డెస్క్టాప్లో లేకపోతే ల్యాప్టాప్లో సైలెంట్గా ఇన్స్టాల్ అయిపోయేది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సీడీలో రెండు భాగాలు ఉండేవి. ఒకే సీడీ కానీ దానిలో రెండు రెండు భాగాలు ఉండేవి. మొదటి భాగం మొత్తం మన పాటలు, రైట్. కానీ రెండో భాగం ఈ చిన్న అప్లికేషన్ గురించి ఉండేది. సో దీన్ని యాక్చువల్గా రూట్ కిట్ అంటారు. అంటే ఇలాంటి ఒక దాక్కుని ఇన్స్టాల్ అయ్యే సైలెంట్గా ఇన్స్టాల్ అయ్యే అప్లికేషన్ని రూట్ కిట్ అంటారు. సో ఇది మన డెస్క్టాప్ కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాప్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండగా అది సర్వీస్ లాగా ఇన్స్టాల్ అయిపోయేది. సో దాన్ని బట్టి ఏమవుతుంది, మీరు ఈవెన్ రీస్టార్ట్ చేసినా అది మళ్ళీ సర్వీస్ కింద స్టార్ట్ అయిపోతుంది. దాని పని చేసేది. సో మొత్తానికి దాని పని ఏంటి అది క్వశ్చన్. మీరు ఎప్పుడెప్పుడు సీడీ మన డిఆర్ఎం ఆడియో సీడీ నుంచి కంటెంట్ని అంటే పాటల్ని మీ కంప్యూటర్లో కాపీ చేసే ప్రయత్నం ఎప్పుడెప్పుడు చేసినా అప్పుడప్పుడు అది డిటెక్ట్ చేసి అడ్డుపడి దాన్ని ఆపేది. అదే దాని పని. సో కొంత సమయం తర్వాత హ్యాకర్స్ మొత్తానికి ఇది కనిపెట్టేశారు, దీని బండారం బయటపడింది, ఇది ఇలా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోయింది. సో ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు, ఇప్పుడు ఈ మెకానిజంని ఓడించడం ఎలా, అది పని చేయకుండా చేయడం ఎలా అనేది. సో ముందు పోతున్న కొద్దీ రెండు టెక్నిక్స్ బయట వచ్చాయి. మొదటి టెక్నిక్ ఏంటంటే సీడీ అవుటర్ ఎడ్జ్ ఉంటుంది కదా, సో అవుటర్ ఎడ్జ్ వైపు ఎక్కడైనా ఒక లొకేషన్లో ఎలక్ట్రిషియన్ టేప్ ఉంటుంది కదా, మొత్తం సాలిడ్ ఓపేక్ టేప్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ కాకుండా ఒక ముక్క కట్ చేసి అక్కడ ఎక్కడన్నా అతకబెట్టేసేయండి. అవుటర్ ఎడ్జ్లో ఒక లొకేషన్లో ఎక్కడన్నా అతకబెట్టేసేయండి. రెండో టెక్నిక్ ఏంటంటే ఈ ఫెల్ట్ టిప్ మార్కర్ వస్తుంది కదా, ప్లాస్టిక్ మీద లేకపోతే గ్లాస్ మీద రాయడానికి, సీడీ మీద కూడా రాయొచ్చు. సో దాంతో సీడీ అవుటర్ ఎడ్జ్లో సుమారుగా ఒక సెంటీమీటర్ తీసుకుని ఆ ట్రాక్ లాగా గీయాలన్నమాట. మొత్తం సర్కులర్గా సీడీ మీద ట్రాక్ లాగా గీసేయాలి. ఆ 1 సెంటీమీటర్ మొత్తం ఈ ఫెల్ట్ టిప్ మార్కర్తో రాసేస్తే మొత్తం అది బ్లాక్ అయిపోతుంది. సో దాంతో ఇంకా అది రీడ్ అవ్వదు. సో ఓవరాల్గా ఇక్కడ జరిగింది ఏంటి, మనం మొత్తానికి సీడీ రీడర్ ఏ సైడ్ అయితే రీడ్ చేస్తుందో ఆ సైడ్లో ఈ టేప్ అతకబెట్టామో లేకపోతే ఆ ట్రాక్ని మనం బ్లాక్ చేసాము ఈ ఫెల్ట్ టిప్ మార్కర్తో రాసి మొత్తానికి దాన్ని పిల్లలు డ్రాయింగ్స్ని అంటే మామూలు డ్రాయింగ్ అవుట్లైన్ని కలర్ చేస్తారు కదా ఆ టైప్లో. దీనివల్ల ఓవరాల్ రిజల్ట్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ టేప్ అతకబెట్టిన సీడీయో లేకపోతే ఆ మార్కర్తో రాసిన సీడీనో మీరు ఎప్పుడైతే మన సీడీ ప్లేయర్లో పెడతారో అది నార్మల్గా కంటిన్యూ అయ్యేది, నార్మల్గా ముందులాగానే ప్లే అయ్యేది. కానీ అడిషనల్గా ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే దీన్ని ఇప్పుడు మీరు విండోస్ కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాప్లో సీడీ డ్రైవ్ లేకపోతే మన డివిడీ డ్రైవ్లో ఎప్పుడైతే పెట్టిన పాయింట్లో మన ఆ రూట్ కిట్ అసలు లోడ్ అయ్యేదే కాదు. ఎందుకు లోడ్ అవ్వలేదు అంటే అసలు డ్రైవ్ దాన్ని చదవడం కుదరట్లేదు కదా, మీరు దాన్ని బ్లాక్ చేశారు, రైట్. సో దానివల్ల అది రీడ్ అవ్వకపోతే రూట్ కిట్ లోడ్ అవ్వదు. దానివల్ల ఈ మెకానిజం మొత్తానికి డిఫీట్ అయిపోయింది. సో ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి సోనీ ప్లే స్టేషన్ ఉంది కదా. సో ఇప్పుడైతే PS5 ఉందనుకోండి, నేను చెప్పేది 2003 అదే సుమారుగా అదే సమయంలో మరి PS2 ఉండేది. సో ఇది కూడా కోఇన్సిడెంటల్గా సోనీ ప్రోడక్టే. సో ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ షాట్లో చూస్తే ఈ మొత్తం దీన్ని సోనీ ప్లే స్టేషన్ 2 మోడ్ చిప్ హ్యాక్ అంటారు. సో ఆ రఫ్గా ఒక ఎల్లో కలర్లో ఒక చిప్ కనిపిస్తుంది కదా, అది మార్కెట్ నుంచి అంటే మీకు ఆన్లైన్ దొరికిపోతుంది. అది కాకుండా మరి కొన్ని బ్లాక్ కలర్ వైర్స్ వెళ్తున్నాయి, మరి కొన్ని వైట్ కలర్ వైర్స్ వెళ్తున్నాయి కదా డిఫరెంట్ లొకేషన్స్, అంటే మదర్ బోర్డ్లో డిఫరెంట్ లొకేషన్స్కి. అదే నేను రెడ్ కలర్తో హైలైట్ చేసాను చూడండి. సో ఈ మొత్తం అంటే ఈ ఎల్లో కలర్ చిప్ కానీ ఈ వైర్స్ కానీ మొత్తం అంతా కలిపి ఓవరాల్గా మీరు గమనిస్తే ఇది ఒక మోడిఫైడ్ మదర్ బోర్డ్. ఇది అంటే సోనీ PS2 స్టాక్ మదర్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని మోడిఫై చేశారు మొత్తానికి, రైట్. సో దానివల్ల బిహేవియర్ మారుతుంది. సో ఈ ఎల్లో కలర్ చిప్ అయితే ఆన్లైన్ దొరికిపోతుంది, కొన్ని వైర్స్ తీసుకోండి, ఆ తర్వాత కొద్దిగా సోల్డరింగ్ చేస్తే అయిపోయింది. సో హ్యాక్ ఇస్ రెడీ, మదర్ బోర్డ్ మోడిఫైడ్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ PS2 ఏదైతే ఉందో అది డిఫరెంట్ రీజన్స్కి ఆ కన్సోల్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది. సో దానివల్ల ఏమయ్యేదంటే మన గేమ్స్ ఉంటాయి కదా, సో గేమ్స్ కూడా రీజన్స్కి పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు యూరోపియన్ రీజన్ గేమ్ మీరు కొంటే అది మీకు యూరోపియన్ PS2 కన్సోల్లో కరెక్ట్గా పనిచేస్తుంది. అదే మీరు ఇప్పుడు ఏషియన్ రీజన్ DVD దానిలో పెట్టారనుకోండి అది ప్లే కాదు. సో ఈ మోడ్ చిప్ హ్యాక్ వల్ల ఈ రీజన్ వైజ్ రెస్ట్రిక్షన్స్ని బైపాస్ చేయడం కుదిరేది. ఇంకొక ఫంక్షనాలిటీ వాళ్ళు ఈ మోడ్ చిప్ హ్యాక్ ద్వారా ఏమి యాడ్ చేశారంటే ఇప్పుడు సోనీ PS2లో మీకు USB ఉంటాయి, స్లాట్స్ ఉంటాయి, కానీ అవి పెద్ద పనికొచ్చేవి కావు. బట్ ఈ మోడ్ చిప్ హ్యాక్ వల్ల ఇప్పుడు అంటే ఈ మోడ్ చిప్ హ్యాక్ చేసినందువల్ల ఏమయ్యేదంటే
మీరు ఒక ఎక్స్టర్నల్ ఎస్ఎస్డి కానీ లేకపోతే ఎక్స్టర్నల్ యూఎస్బి డ్రైవ్ కానీ మీరు అటాచ్ చేసి దాని నుంచి మీరు బూట్ చేయొచ్చు. ఓకే, దాని నుంచి మీరు కన్సోల్ని బూట్ చేసి ఆ తర్వాత అక్కడ అంటే యూఎస్బి డ్రైవ్లో లేకపోతే ఎస్ఎస్డిలో మీరు గేమ్స్ లోడ్ చేసి అక్కడ నుంచి ఆ గేమ్స్ని మీరు లోడ్ చేసి ప్లే చేయడం కుదిరేదనమాట. సో ఇది ఒక చాలా మంచి ఎగ్జాంపుల్. అంటే హార్డ్వేర్ లెవెల్ హ్యాకింగ్కి ఇది చాలా చాలా అంటే ఇది ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అనమాట. సో అది నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నా. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. సో ఇప్పుడు ఆఖరి ఉదాహరణ చూద్దాము. మరి యాక్చువల్గా ఉదాహరణలు వేలల్లో ఉన్నాయి కానీ మరి మనకంత సమయం లేదు కదా. సో ఈ వీడియోలో ఇదే ఆఖరి ఉదాహరణ, హార్డ్వేర్ లెవెల్ హ్యాకింగ్కి అంటున్నా. సో ఈ ఉదాహరణం మరి సిపియు ఓవర్ క్లాకింగ్ అంటారు. సో అంటే యాక్చువల్గా ఇది ఒక డేంజరస్ సినారియో, ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఇది. మరి దాన్ని హ్యాక్ చేసి మొత్తానికి మేనేజ్ చేస్తున్నారు. సో అసలు ఈ డేంజరస్ సిచ్యువేషన్ ఏంటి, మరి దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఒక ఫోన్ మదర్ బోర్డు లేకపోతే ఒక కంప్యూటర్ మదర్ బోర్డు తీసుకుంటే, ఇప్పుడు ఈ కేసులో కంప్యూటర్ మదర్ బోర్డే అనుకుందాము. సో మీరు ఇప్పుడు దానిలో సిపియు ఉంటుంది, జీపీయూ ఉంటుంది. మెయిన్గా ఈ రెండే ఇంపార్టెంట్ ప్రాసెసర్ చిప్స్. సో ఇప్పుడు మీరు హెవీ వర్క్లోడ్స్ వాటి మీద నడిపారనుకోండి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు 3D గేమింగ్ చేశారో, లేకపోతే ఈ ఏఐ వర్క్లోడ్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య. సో అవి ఏమన్నా ఆపరేట్ చేశారో, లేకపోతే వీడియో ప్రాసెసింగ్ ఏమైనా చేశారో, అది కూడా కంటిన్యూస్గా ఒక అరగంట, గంటన్నర వరకు చేస్తూ ఉన్నారనుకోండి బ్రేక్ ఇవ్వకుండా, ఖచ్చితంగా సిస్టమ్ వేడెక్కిపోతుంది. స్పెసిఫిక్గా ఈ రెండు సిపియు, జీపీయూ ఏవైతే ఉన్నాయో, ఈ చిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా వేడెక్కిపోతాయి. మీరు కానీ ఆ హీట్ని మేనేజ్ చేయకపోతే, ఆ వేడిని మీరు మేనేజ్ చేయకపోతే అసలు ఆ చిప్స్ మెల్ట్ అయ్యే డేంజర్ ఉంటుంది అక్కడ. అంటే మీకు ఇంకా సిస్టమ్ మొత్తం గోవిందా పోయినట్టే. కాబట్టి ఈ హీట్ని మీరు మేనేజ్ చేసే మార్గం ఖచ్చితంగా అరేంజ్ చేయాలి. ఇప్పుడు ఇందాక చెప్పిన వర్క్లోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపరేట్ చేశారనుకోండి నాన్ స్టాప్, టెంపరేచర్ మీకు 70 డిగ్రీస్ 100 డిగ్రీస్ వరకు కూడా వెళ్తుంది. ఇంకో తలనొప్పి ఏంటంటే చాలా కేసెస్లో అంటే అప్లికేషన్ డిమాండ్ ఉంటుంది. మీకు సిపియు ప్రాసెసింగ్ పవర్, జీపీయూ ప్రాసెసింగ్ పవర్ కావాల్సిందే, అప్పుడే అప్లికేషన్ కరెక్ట్గా పనిచేస్తుందన్న డిమాండ్ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు నాన్ స్టాప్ ఆపరేషన్ ఆ సిపియు ప్రాసెసింగ్ పవర్ కానీ జీపీయూ ప్రాసెసింగ్ పవర్ కానీ ఇవ్వక తప్పదు. సో ఇప్పుడు ఆ చిప్స్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తే దానికి అంత హీట్ వస్తుంది. మరి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేది ఎలా? సో అక్కడే ఈ లిక్విడ్ నైట్రోజన్ టెక్నిక్ అనేది ఉంటుంది. సో అంటే మీకు యాక్చువల్గా ఈ కూలింగ్ కిట్స్ అని రెడీమేడ్గా వస్తాయి. సో ఈ కూలింగ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మదర్ బోర్డ్లో ఇన్స్టాల్ చేస్తారు. అంటే మొత్తానికి మన క్యాబినెట్లో ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. అవన్నీ కనెక్ట్ చేసిన తర్వాత లిక్విడ్ నైట్రోజన్ని ఈ మొత్తం సర్క్యులేట్ చేస్తారు. ఆ టెక్నిక్ ఎంత ఎఫిషియెంట్ అంటే అక్కడ చూడండి పిక్స్లో చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ వేడి ఉంటుందో అక్కడ ఉల్టా వీళ్ళు ఐస్ తెప్పించేస్తారు అక్కడ. అంత కోల్డ్గా ఉంటుంది. దానివల్ల టెంపరేచర్ భయంకరంగా తగ్గిపోతుంది. సో మొత్తానికి ఇప్పుడు దీనివల్ల సాధించింది ఏంటి అంటే సిపియు ఓవర్ క్లాకింగ్ అంటారు. అంటే ఏంటి, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఒక 3 గిగాహెర్ట్జ్ మ్యాక్సిమం స్పీడ్ 3 గిగాహెర్ట్జ్ ఉన్న సిపియు తీసుకోవాలనుకోండి, ఈ ఓవర్ క్లాకింగ్ చేసి అంటే ఈ లిక్విడ్ నైట్రోజన్ పెట్టి టెంపరేచర్ మేనేజ్ చేసి మీరు దాన్ని 5 గిగాహెర్ట్జ్లో నడిపిస్తారు, 7 గిగాహెర్ట్జ్లో నడిపిస్తారు. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి 9 గిగాహెర్ట్జ్ ప్లస్. ఆబ్వియస్గా 3 గిగాహెర్ట్జ్ మ్యాక్సిమం రేటింగ్ ఉన్న ప్రాసెసర్ని మీరు 9 గిగాహెర్ట్జ్లో ఈ టెంపరేచర్ మేనేజ్మెంట్ లేకుండా నడిపించారనుకోండి, ఖచ్చితంగా అది మెల్ట్ అయిపోతుంది. దానిలో అసలు ఎటువంటి డౌట్ లేదు. సో 9 గిగాహెర్ట్జ్ అంటే అసలు బ్లేజింగ్లీ ఫాస్ట్. కాబట్టి ఖచ్చితంగా అంత టెంపరేచరు భయంకరంగా జనరేట్ అవుతుందన్నమాట. సో దానిలో ఈ లిక్విడ్ నైట్రోజన్ ఈ కూలింగ్ సిస్టమ్ లేకపోతే ఖచ్చితంగా అది మెల్ట్ అయిపోతుంది. మొత్తం ఇంకా సిస్టమ్ మీరు రైట్ ఆఫ్ చేసేయచ్చు, దానిలో ఇంకా ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు ఈ పిక్స్లో చూస్తున్నారు కదా, మొత్తానికి ఈ లిక్విడ్ నైట్రోజన్ కూలింగ్ సిస్టమ్ వల్ల మీకు ఓవరాల్ సిస్టమ్ టెంపరేచర్ యాక్చువల్గా మీకు ఒక 10 డిగ్రీసో 15 డిగ్రీస్ 20 మ్యాక్సిమం 25 డిగ్రీస్లో మీకు ఆపరేట్ చేసే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు మన సిపి ఓవర్ క్లాకింగ్ చేయడం కుదిరింది. అట్ ద సేమ్ టైం మీకు సిస్టమ్ డ్యామేజ్ కాకుండా మీకు కావాల్సిన పర్ఫార్మెన్స్ అక్కడ ఖచ్చితంగా అచీవ్ అవుతుంది. సో ఇది ఒక అంటే హార్డ్వేర్ లెవెల్ హ్యాకింగ్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, అండ్ ఇది చాలా ఫేమస్ కూడా. ఓకే, సో ఇంతటితో మనము హార్డ్వేర్ లెవెల్ హ్యాకింగ్ ఎగ్జాంపుల్స్ అన్ని కవర్ చేసాము. ఇప్పుడు సాఫ్ట్వేర్ లెవెల్ హ్యాకింగ్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీటిలో మీరు చాలా వరకు మీకు తెలిసే ఉంటాయి, బట్ ఇన్ ఎనీ కేస్ మనం జస్ట్ అంటే పైన ఇవి తొందరగా కవర్ చేసేద్దాం. సో ఇవి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ కీస్ ఏవైతే ఉంటాయో
మరి వీటిని జనరేట్ చేయడానికి హ్యాక్స్ ఉంటాయి, క్రాక్స్ ఉంటాయి. సో ఇలా రకరకాలుగా ఆప్షన్స్ మీకు దొరికిపోతాయి ఆన్లైన్. అయితే అంటే మీరు జెన్యున్ కాపీ కొనలేదు, కానీ అదేదో కొన్నట్టే మొత్తం యాక్టివేట్ అయిపోతుంది ఈ హ్యాక్స్ ద్వారా, రైట్? సో ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇది ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ లెవెల్ హ్యాకింగ్కి. అలానే ఈ 2D లేకపోతే 3D గేమ్స్ ఉంటాయి, వీడియో గేమ్స్. సో వాటికి కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉంటుంది. అంటే ఈ ఫేమస్ 3D గేమ్స్ లేకపోతే 2D గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు డబ్బులు పెట్టి కొనాలి కరెక్ట్గా చూస్తే. బట్ వాటి పైరేటెడ్ వర్షన్స్ దొరికిపోతాయి. అలానే మరి వాటికి అంటే ఈ గేమ్స్ పబ్లిష్ అయిన వెంటనే హ్యాకర్స్ ఏం చేస్తారంటే కొన్ని రోజులకి ప్యాచెస్ రిలీజ్ చేస్తారు. సో ఆ ప్యాచెస్ మీరు ఇన్స్టాల్ చేశారనుకోండి, ఆ మొత్తం లైసెన్స్ డిటెక్షన్ మెకానిజం అయితే ఉందో అది మొత్తం బైపాస్ అయిపోతుంది. అండ్ మీరు మొత్తం గేమ్ అంతా పూర్తిగా ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అదే సేమ్ కాన్సెప్ట్ సాఫ్ట్వేర్కి, జనరల్ సాఫ్ట్వేర్కి. అంటే ఈ 3D మ్యాక్స్ స్టూడియో అని, మాయా అని, ఇవన్నీ అంటే కొన్ని ఫేమస్ సాఫ్ట్వేర్స్. అంటే మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు కరెక్ట్గా, బట్ ఒకప్పుడు అయితే చాలా ఫేమస్ ఇవి. సో వీటికి కూడా అంతే, ఈ కొత్త వర్షన్ రావడం, హ్యాకర్స్ ప్యాచ్ రిలీజ్ చేయడం, ఆ లైసెన్సింగ్ మెకానిజం బైపాస్ అయిపోవడం, ఇదే స్టోరీ. అలానే ఆఖరి ఉదాహరణ ఈ గేమ్ చీట్స్ అంటారు. సో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఈ పబ్జీ వన్ ఉన్నాయి కదా, అంటే సింగిల్ ప్లేయర్, అంటే ప్లేయర్ వర్సెస్ సిపియు, లేకపోతే మల్టిపుల్ ప్లేయర్స్ వర్సెస్ ఈచ్ అదర్. సో అలాంటివి ఉంటాయి కదా మామూలుగా, ఈ కౌంటర్ స్ట్రైక్ కానీ ఇలాంటివి. సో వీటిలో ఏంటంటే అంటే మీకు సాఫ్ట్వేర్ ప్యాచెస్ ఉండొచ్చు, లేకపోతే చీట్ కోడ్స్ అంటారు అవి ఉండొచ్చు, వాటి మూలంగా లేకపోతే సీక్రెట్ కీ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇవి ఎంటర్ చేసిన మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు అన్లిమిటెడ్ హెల్త్ వచ్చేస్తుంది. అంటే మీరు ఎప్పుడు అసలు చావడం అనేది ఉండదు. ఇంకా మీరు ఎంత చంపినా మీ హెల్త్ అసలు డ్యామేజ్ అవ్వదు. అలానే అన్లిమిటెడ్ యామో ఉంటుంది, అంటే మీ దగ్గర బుల్లెట్స్ ఎప్పుడు అయిపోవు. సో దీనివల్ల మీకు అన్ఫేర్ అడ్వాంటేజ్ వస్తుంది. అందుకని దీన్ని మొత్తానికి గేమ్ చీట్స్ అంటారు. సో అన్ఫేర్ అడ్వాంటేజ్ అనేది మీరు గెయిన్ చేయడానికి మీకు ఈ చీట్స్ అవసరం యాక్చువల్గా. సో ఇవి చాలా ఫేమస్ కూడా యాక్చువల్లీ. ఈ మన ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో చాలా చాలా ఫేమస్ ఇవి. సో ఇవి అండి మొత్తానికి అంటే రకరకాల ఈ జస్ట్ మనం సర్ఫేస్ని టచ్ చేసాం అంతే. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ మీకు కోట్ చేశాను. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. పోతే ఇవన్నీ సాఫ్ట్వేర్ లెవెల్ ఎగ్జాంపుల్స్ అనమాట, సాఫ్ట్వేర్ లెవెల్ హ్యాకింగ్ ఎగ్జాంపుల్స్. ఓకే. సో ఈ పాయింట్లో నేను ఏదైతే హ్యాకింగ్ గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకున్నానో అది ఇక్కడ పూర్తవుతుంది. సో ఇంక మనము ముందుకు వెళ్దాం. సో ఇదివరకే నేను చెప్పాను కదా, హ్యాకింగ్ అనేది ఒక సిస్టమ్ని దురుపయోగించడం కానీ, లేకపోతే దాన్ని వాడే విధానంలో డేంజర్ ఏమన్నా కలగడం కానీ, లేకపోతే అసలు నాట్ పర్మిటెడ్ అన్న విధాలుగా దాన్ని వాడడం కానీ, వీటిలో ఏదైనా కావచ్చు. అయితే ఇక్కడ ఆ సిస్టమ్ని అలా రూల్స్ బ్రేక్ చేసి, అలా నాట్ పర్మిటెడ్ పలు విధాలుగా నడిపించి, అదంతా మీరు ఎందుకు చేయదలుచుకుంటున్నారు? ఆ ప్రశ్నకి సమాధానం మీకే తెలియాలి. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఇప్పుడు మీరు ఒక రివాల్వర్ కొన్నారు, లేకపోతే మీ దగ్గర ఒక రివాల్వర్ ఉంది. అది మీరు సెల్ఫ్ డిఫెన్స్ గురించి వాడచ్చు, లేకపోతే ఎవరినన్నా బెదిరించడానికి కూడా వాడచ్చు కదా. లేకపోతే కిచెన్లో కత్తి ఉంటుంది, ఆ కత్తితో మీరు కూరగాయలు తరగచ్చు, లేకపోతే ఎవరినన్నా బెదిరించవచ్చు. సో హ్యాకింగ్ అనేది మొత్తానికి మంటలాగా, లేకపోతే ఈ మనం ఇదివరకు చూసిన ఈ రెండు ఎగ్జాంపుల్స్ కత్తిలాగా, లేకపోతే ఆ రివాల్వర్ లాగా. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, హ్యాకింగ్ అనేది ఒక కేపబిలిటీ. దాన్ని మీరు మంచి గురించి వాడుతున్నారా, చెడు గురించి వాడుతున్నారా, అది మీ ఇష్టం. అది ఆబ్వియస్గా మీ మొరాలిటీ పైన డిపెండెంట్. ఎనీవే, అది యాక్చువల్గా మన డిస్కషన్ టాపిక్ కానే కాదు. నేను వచ్చింది ఇక్కడ ప్యూర్లీ టెక్నికల్ డిస్కషన్ చేద్దామని. సో కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్దాం. సో ఇప్పుడు కొద్దిగా ఈ రెండు టాపిక్స్, అంటే పెనిట్రేషన్ టెస్టింగ్ మరి ఎథికల్ హ్యాకింగ్, సో వీటి గురించి కొంచెం డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయబోతున్నాము. అంటే ఈ రెండు స్కిల్ సెట్స్ కానీ, ఈ రెండు జాబ్ స్పెక్స్ కానీ, వీటిల్లో అసలు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, మరి ఏమేమి చెయ్యాల్సి వస్తుంది అన్నది మనము మొత్తానికి ముందు పోతున్న కొద్దీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో
ముందు పోతున్న కొద్దీ మనము పెనిట్రేషన్ టెస్టింగ్, ఆ తర్వాత ఎథికల్ హ్యాకింగ్ ఈ 2 టాపిక్స్ బాగా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయబోతున్నాము. సో, ప్రారంభించడానికి మీకు ఒక ఉదాహరణ ఇవ్వదలుచుకుంటున్నాను. అంటే ఈజీగా అర్థమవుతుంది అని దాని గురించి. సరే, ఇప్పుడు ఈ స్లైడ్‌లో ఈ బ్రాడ్‌గా ఈ 3 పెద్ద డబ్బాలు చూస్తున్నారు కదా! సో, ప్రిపరేషన్‌ది ఇదొక స్టేజ్, పెనిట్రేషన్ టెస్టింగ్ ఇది ఇంకో స్టేజ్, మరి హ్యాకింగ్ అది మూడో స్టేజ్. ఓకే. సో, ఇందాక ఎగ్జాంపుల్ ఇస్తాను అని అన్నాను కదా! సో, ఆ ఎగ్జాంపుల్ ఏంటో ఇప్పుడు చెప్తాను. సో, ఇప్పుడు మీరు మన భారతీయ నాగరికులని తీసుకోండి. సో, వీళ్ళకి అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 2 యాస్పెక్ట్స్ ఉంటాయి. రైట్స్ అంటే హక్కులు, డ్యూటీస్ బాధ్యతలు. అయితే మీరు గనక ఎథికల్ హ్యాకర్ అయినా లేకపోతే పెనిట్రేషన్ టెస్టర్ అయినా అవ్వాలి అన్న అభిప్రాయంతో ఉంటే మీ ఇమీడియట్ బాధ్యత ఏంటి? మరి దానికి తగినట్టు మీరు ప్రిపరేషన్ చేయాలి. సో, అదే ఇక్కడున్న ఈ ప్రిపరేషన్ స్టేజ్. సో, మెల్లిమెల్లిగా ఈ ప్రాక్టీస్ చేస్తూ అంటే అందులో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి యాక్చువల్‌గా. అవి మనం ఎలాగో డీటెయిల్డ్‌గా ముందు డిస్కస్ చేస్తాం. సో, ఈ చేస్తూ ఒక పాయింట్‌లో మీకు కాన్ఫిడెన్స్ అనేది ఒకటొస్తుంది. వచ్చిన పాయింట్‌లో అప్పుడు మీరు సరే ఇంక మనం నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్దాం అని పెనిట్రేషన్ టెస్టింగ్ స్టేజ్‌కి వెళ్తారు. అలానే ఈ పెనిట్రేషన్ టెస్ట్ స్టేజ్‌లో కూడా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మరి అవి చేస్తూ అవి అర్థం చేసుకుంటూ మరి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు హ్యాకింగ్ వైపు వెళ్తారు. ఆఫ్‌కోర్స్ ఈ కేస్‌లో అంటే ఈ వీడియోలో మనం ఓన్లీ ఎథికల్ హ్యాకింగ్ వరకే మన డిస్కషన్‌ని లిమిట్ చేస్తాము. అంటే నెక్స్ట్ వీడియోలో ఫర్దర్‌గా డిస్కస్ చేస్తాం అనుకోండి. బట్ ఈ వీడియోలో ఎథికల్ హ్యాకింగ్ వరకే. సో, ఇంకోసారి కూడా ఇక్కడ గుర్తు చేయదలుచుకుంటున్నాను. ఏమనంటే ఈ అన్నిటికంటే పైన ఏదైతే డబ్బా ఉంది ప్రిపరేషన్ డబ్బా. సో, దీనిలో ఈ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. సో, ఇదంతా కలిపి మనము ప్రిపరేషన్ అంటాము. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు పోలీస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. మరి ఒక ఇన్స్‌పెక్టర్‌గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. మరి దానికి తగిన ట్రైనింగ్ ఉంటుంది కదా! అదేదో మొదటి రోజులోనే మీకు డైరెక్ట్‌గా మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లేకపోతే సమ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి తోసేయరు కదా! దానికి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయ్యాక మీ యాక్చువల్ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు ట్రైనింగ్‌లో డిసిప్లిన్ నేర్పిస్తారు, డ్రిల్ నేర్పిస్తారు, ఫిజికల్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం నేర్పిస్తారు, షూటింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఆ తర్వాత మీ అప్రోప్రియేట్ పోస్టింగ్ అవుతుంది. ఆ తర్వాతే కదా మీకు కేసెస్ అప్పచెప్పేది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయమని ఆథరైజ్ చేసేది. అలానే ఇక్కడ ఈ ప్రిపరేషన్ మీరు కూడా చెయ్యాలి. చేశాక ఒక స్టేజ్‌లో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తారు. ఆ లెవెలే పెనిట్రేషన్ టెస్టింగ్. పెనిట్రేషన్ టెస్టింగ్‌లో మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. అదంతా చేశాక మళ్ళీ ఒక పాయింట్‌లో మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన పాయింట్‌లో సరే అప్పుడు హ్యాకింగ్‌కి వెళ్తారు. అంటే ముందు ఎథికల్ హ్యాకింగ్ ఏదైతే ఉందో ఆ టెక్నిక్స్ నేర్చుకుంటారు. సో, ఈ వీడియో రెండో భాగంకి వెళ్ళే ముందు మరి ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకుంటున్నాను. అంటే మీరు పెనిట్రేషన్ టెస్టింగ్ కానీ లేకపోతే ఎథికల్ హ్యాకింగ్ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ అవ్వడం కానీ ఏదైనా కానీ సో ఈ ఈ ఈ కెరియర్ ఆప్షన్స్ ఈ జాబ్ స్పెక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ ప్రారంభం ఎక్కడి నుంచి అయితే మీరు స్టార్ట్ చేస్తారో అదంతా ఈ స్లైడ్లో ఉంది. సో, మొత్తానికి సైబర్ సెక్యూరిటీలో మీరు ఏ కెరియర్ ఆప్షన్ పిక్ చేసినా లేకపోతే ఏ టాపిక్ ఎక్స్‌ప్లోర్ చేద్దాము, ఏ స్కిల్ సెట్ పికప్ చేద్దాం అనుకున్నా దానికి ముందు ఏదైతే ఇక్కడ ఈ స్టెప్స్ ఉన్నాయో ఇవి కంపల్సరీగా మీరు పాటించాల్సిందే. అంటే ప్రిపరేషన్ చేయాల్సిందే. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా వచ్చింది, ప్రిపరేషన్ బాగా చేస్తున్నట్టు అనిపించింది అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ పెనిట్రేషన్ టెస్టింగ్‌కి వెళ్ళాల్సిందే. పెనిట్రేషన్ టెస్టింగ్‌లో బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది, బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము అంటే అప్పుడు నెక్స్ట్ హ్యాకింగ్ వైపు వెళ్ళొచ్చు. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ మనం ముందు ఎక్స్‌ప్లోర్ చేస్తాం. ఈ వీడియోలో అయితే కాదు. ఇప్పుడు చూడండి ఈ ప్రిపరేషన్ స్టెప్‌లో ఈ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఇగోండి రీడింగ్, ఆ తర్వాత మళ్ళీ ప్రాక్టీస్, ఆ తర్వాత కోడింగ్, మళ్ళీ లెర్నింగ్, ఆ తర్వాత ఎక్విప్‌మెంట్‌ని ప్రొక్యూర్ చేయడం. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు మీరు ఉదాహరణకి రీడ్ నుంచి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ప్రాక్టీస్‌కి వెళ్లారు. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఏదో అర్థం కాలేదు, లేకపోతే కొత్త పాయింట్స్ ఏమైనా తెలిసినాయి, మళ్ళీ రీడ్‌కి వెళ్తారు. అటు నుంచి మీకు తెలిసింది ఏమని కోడ్ రాయాల్సి వస్తుందని. సో ఎయిదర్ మీరు సొంతగా కోడ్ రాసుకుంటారు, లేకపోతే ఎవరైనా రాసిన కోడ్ తెచ్చుకుంటారు. దాన్ని మళ్ళీ మీరు రన్ చేయడం, చెక్ చేయడం. సో ఈ పాయింట్లు అంటే మీకు తెలిసిన విషయం ఏంటి, అరే దీన్ని ఇలా కూడా వాడొచ్చు, అక్కడ నాకు క్లారిటీ లేదు, మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్తారు.
సో, ఈ ప్రిపరేషన్ డబ్బా లోపల ఈ యాక్టివిటీస్ అని నేను గీసింది అది దేనికి అంటే, ఈ యాక్టివిటీస్‌ని మీరు ఏ ఆర్డర్‌లో అయినా చేసే ఒక సందర్భం రావచ్చు. అలానే ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ స్టేజ్‌లో చూడండి. అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్యూమరేషన్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి. అటునుంచి మళ్ళీ నెక్స్ట్ మీరు వల్నరబిలిటీ అనాలిసిస్‌కి వెళ్ళొచ్చు. అక్కడేమన్నా మిస్ అయింది అని అనిపిస్తే మళ్ళీ ఎన్యూమరేషన్‌కి వెళ్ళొచ్చు. అటునుంచి తర్వాత టెస్ట్స్ రన్ చేయడం మొదలెట్టొచ్చు. ఆ టెస్ట్స్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఏమన్నా వల్నరబిలిటీస్ ఉన్నాయా అని చెప్పి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికి వెళ్ళొచ్చు. సో, ఇలా ఏ ఆర్డర్‌లో అయినా మీరు ఈ యాక్టివిటీస్ చేయొచ్చు. అలానే నెక్స్ట్ మీరు హ్యాకింగ్ వైపు వెళ్తారు. అక్కడికెళ్ళాక ఈ రన్ ఎక్స్‌ప్లాయిట్స్ అన్న స్టెప్ ఉంది. ఇది మీరు ప్రయత్నం చేశారు. వర్కౌట్ అవ్వలా. ఎక్కడ తప్పయిందో తెలీదు కదా! సో, మళ్ళీ మీరు పెనిట్రేషన్ టెస్టింగ్ స్టేజ్‌కి వెళ్తారు. అక్కడ సరిగ్గా మీకు అర్థం కాలే. మళ్ళీ ప్రిపరేషన్ స్టేజ్‌కెళ్ళండి. రీడ్. సో, ఇలా మొత్తాన్ని నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇవన్నీ ఫ్లోస్ అనమాట. రైట్? అంటే మీరు ఈ 3 స్టేజెస్‌లో, ఈ యాక్టివిటీస్‌లో ఎప్పుడు, ఏ క్షణం ఎక్కడుంటారో మీకు తెలీదు. రైట్? సో, ఒక చోట నుంచి మళ్ళీ ఎనకాల వెళ్ళాల్సొస్తుందేమో, మళ్ళీ ముందుకు వెళ్ళాల్సొస్తుందేమో, అలా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఈ టైప్‌లో ఉంటుంది మొత్తానికి.